మేన్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు చతుర్థంలో బలంగా ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి నూతన ప్రాజెక్టులు వస్తాయి. అయితే అవి చేయగలమా లేదా అని ఆలోచన చేస్తారు. ఒకవేళ మీరు చేయలేకపోతే మీ సన్నిధులకు ఇవ్వడం పార్ట్నర్షిప్ అంటే వ్యాపార పరంగా భాగస్వామ్యం కాకుండా కమిషన్ బేస్ అయినా సరే ప్రాజెక్టులు ఇచ్చి ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. మీకు రావాల్సిన ధనం చేతికి అందుకు వస్తుంది. అదేవిధంగా ఎప్పుడో పెట్టిన స్థిరాస్తుల విలువ పెరగడం, దాన్ని అమ్మాలని ఆలోచన చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్థిరాస్తులు అమ్మకుండా వాటిని అలాగే ఉంచుకోవడం చెప్పదగింది. అయితే కొన్ని వ్యవహారాల్లో మనకు ధన సహాయం ఎవరు చేస్తారు అన్న ఆలోచన ఉంటుంది. ఏ దిక్కు లేకపోతే భగవంతుడే మనకు దిక్కు అన్నట్టుగా భగవన్నామ స్మరణ చేయండి. మీ కష్టాన్ని మీరు పడండి. మీరు ఎంత కష్టపడతారో అంత ఫలితం ఉంటుంది. అయితే గడిచిన వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అయినప్పటికీ దిగులు పడకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. కలుసుబడదనంగా ఉంటుంది. సోదరులతోటి విభేదాలు లేకుండా కలుసుబడదనంగా ఉంటుంది. వారు మీకు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తారు. ఏదేమైనా సరే ప్రతి విషయాన్ని ఇంట్లో వారితో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావడం చెప్పదగినది. సొంత నిర్ణయాలు ఈ వారం వీరికి అంతగా కలిసి రాదు. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్కాలర్షిప్స్, మీకు కావాల్సిన సీటు ఏదైతే ఉందో యూనివర్సిటీలో కావచ్చు, కాలేజీలో మీకు లభించే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ టెక్నికల్ రంగంలో ఉన్న వారికి విదేశీ యానం చేసే అవకాశాలు తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. దాని తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభించుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. చేసే పనికి కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు చికాకు పరుస్తుంది. ఎన్ని అవంతరాలు వచ్చినప్పటికీ నిలబడాలి, ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తారు. సొంత నిర్ణయాలు బెడ్స్ కొడుతూ ఉంటాయి. అదేవిధంగా పక్క వాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటారు. కానీ పక్క వాళ్ళ సలహాలు కూడా మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ వారం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా సామరస్యంగా ఉండి ఉన్నదాంతో వెళ్ళడం అనేది చెప్పదగింది. వ్యాపారపరంగా నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరమైన ఇబ్బందులు, చిక్కులు ఉండే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతోటి లక్ష్మీ తామరొత్తులు, ఓం నమో నారాయణొత్తులు కలిపి దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు, అదేవిధంగా శ్రావణ మాసం కాబట్టి చక్కగా అమ్మవారికి కుబేరు కుంకుమ, మొగలు పువ్వు కుంకుమ, ఆరవల కుంకుమతోటి చక్కగా అమ్మవారిని పూజించండి. కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ 11 మంది ముత్తైదులకు తాంబూలం ఇవ్వడం, అదేవిధంగా 5 లేదా 9 మంది దంపతులకు తాంబూలం ఇవ్వండి. ఈ తాంబూలం ఇవ్వడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా సరే, ఉద్యోగరీత్యా ఇద్దరికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే అవి సమస్య పోతాయి. చక్కగా అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ఏదైనా సరే భగవత్ నామస్మరణ చేయడం అనేది కలియుగంలో ఎంత నామస్మరణ చేస్తే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. హోమం చేసేవాళ్ళు హోమం చేస్తారు, జపం చేసేవాళ్ళు జపం చేస్తారు. ఏమి చేయనప్పుడు నామస్మరణ, కలియుగంలో నామస్మరణకు ఉన్నంత ప్రాధాన్యత ఇంకోటి లేదు. మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా సరే మనసులో నామస్మరణ చేయండి. పైకి కాకపోయినా లోపల నామస్మరణ చేసి ఎంత చేసినా సరే దాని ఫలితం ఉంటుంది. చక్కగా వెళ్తున్నప్పుడు మీ ఇష్ట దైవారాధన కానీ, లేదా శ్రీమాత్రే నమః కానీ, ఓం నమస్తవాయ కానీ, ఓం నమో వాసుదేవాయ అని కానీ, ఏదైనా సరే మనకి ఇష్టమైన ఒక నామాన్ని తీసుకుని దాని సంఖ్యాపరంగా ఎక్కువగా చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అది మీరు ప్రయత్నం చేయండి. ఆ ఫలితం మీరే చూస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకర్ష మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.